జగన్ని నమ్ముకుంటే ఏమవుతుంది? నమ్మి చెడ్డవాడు లేడు, నమ్మక బాగుపడ్డోడు లేడు అనేటటువంటి సూత్రం ఒకటి. నమ్మి బాగుపడింది లేదు, నమ్మక చెడింది లేదు అనేటటువంటిది ఒకటి. ఇప్పుడు జగన్ వల్ల లబ్ధి పొందినటువంటి వాళ్ళు వచ్చేటప్పటికి ఆయన వల్ల ప్రయోజనం అంటారు. ఆయన మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఆయనకి తగిన గౌరవం ఇవ్వలేదంటారు. ఒకసారి మంత్రి పదవి వాళ్ళు మధ్యలో నన్ను ఎందుకు తీసేశారంటారు. అదేమంటే కంటిన్యూగా ఉంచారు కదా కొంతమందిని అంటారు. అసలు అవకాశం దక్కనోళ్ళు నాకెక్కడ అవకాశం దక్కిందంటారు. తొలిసారి 5 ఏళ్ల అధికారం మాత్రమే జగన్ అనుభవించాడు. భవిష్యత్తు రావాలంటే జగన్ ఏం చేసినా రైట్ అనేటటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు పార్టీలో ఉన్నారా అంటే లేరు. అదే సందర్భంలో జగన్ అందరినీ గుర్తించి అవకాశాలు ఇస్తాడా అంటే ఇస్తానని హామీ ఇచ్చి వదిలేసినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, లేదంటే కనుక చెవిరెడ్డి లాంటి వాళ్ళకి సంబంధించినటువంటి చర్చ నడుస్తుంటుంది. ఓవరాల్గా అయితే ఇప్పుడు జగన్ జనంలోకి వెళ్ళాలనుకుంటున్నారు. నమ్మకం పెంచుకోవడం అనేది ముఖ్యం. ప్రజలకైతే సంక్షేమ పథకాల విషయంలో జగన్ ఒక మాట చెప్తే ఖచ్చితంగా చేస్తాడన్న నమ్మకం ఉంది, మాట మీద నిలబడతాడన్నటువంటి నమ్మకం ఉంది. ఆ నమ్మకం కార్యకర్తల్లో నాయకుల్లో కల్పించుకోవడమే జగన్ ముందున్నటువంటి అతిపెద్దదైనటువంటి పరీక్ష.